ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెను. తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అప్పొస్తున్నటువంటి పౌలు గారు ఈ యొక్క వాక్య భాగంలో చాలా లోతైనటువంటి విషయాలను ఆయన చర్చించాడండి. మరి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులను ధన సమృద్ధి, ఆస్తిపాస్తుల వృద్ధి, లోక సంబంధమైన అభివృద్ధి కలిగి ఉండమని ఆయన చెప్పటం లేదు, మాట్లాడటం లేదు. మరి ఏ విషయం గురించి వాళ్ళు కలిగి ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడంటే, ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుడి అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ అనేక పాపములను కప్పును. అందుకని ఒకని ఎడల ఒకడు మిక్కటమైనటువంటి ప్రేమను కలిగిన వారమై మనం ఉండాలండి. మరి ఈనాడు సంఘ సమాజంలో అన్ని కార్యక్రమాలు ఘనముగా మరి ఎంతో గొప్పగా జరిగించుచున్నారు, కానీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనేది కలిగి ఉండటం లేదండి. ఒకరి పట్ల ఒకరు ద్వేషాలు, అసూయలు, కక్షలు, విమతములు, భేదములు ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని, మత్సరములన్నీ కూడా మనసులో ఉంచుకొని పెదవులతో మాయమాటలు చెప్పి అంతరంగమును విషముతో నింపుకుంటున్నారు, విషముతో నిండి ఉంటున్నారు. పైకి చాలా చక్కగా ఎంతో అందంగా మాట్లాడతారు, కానీ వారికి హృదయంలో ఎంతో ద్వేషాన్ని, పగను పెంచుకుంటున్న వారుగా కనిపిస్తున్నారండి. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను అని దేవుడు వాక్యంలో రాసించి ఉంచాడు. ప్రేమ మత్సరపడదు, అపకారంను మనసులో ఉంచుకోదు కదండి. ఎదురుగా ఉన్నటువంటి సహోదరుణ్ణే మనము ప్రేమించలేకపోతే మనం చూడని దేవుణ్ణి మనం ఎట్లా ప్రేమించగలము? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఉంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటేనే దీనిని బట్టి మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులని లోకమంతా కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అని చెప్పి మాట్లాడుతున్నాడండి. అయితే ఈ యొక్క ప్రేమనంతటిని కూడా పక్కన పెట్టేసేసి మరి ఇతరుల పట్ల ద్వేషాన్ని, కోపాన్ని, పగను కలిగి ఉంటున్నాం. మనము ఎంతలా పాటలు పాడుతున్నా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంతలా కూడా కాల్చబట్టకంట మన యొక్క శరీరాన్ని అప్పగించినా కూడా మన జీవితంలో ఇతరుల పట్ల ప్రేమ గనక లేదనుకోండి, అదంతా కూడా వ్యర్థమే. నువ్వెన్ని ప్రసంగాలైనా చెయ్యి, నువ్వెంత ప్రార్థన అయినా చెయ్యి, నువ్వు ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడికైనా వెళ్ళు, కానీ నువ్వు కనుక ప్రేమ లేని వాడవైతే, ప్రేమ లేని దానవైతే నువ్వు జీవించినటువంటి ఆ జీవితం అంతా కూడా వ్యర్థమేనండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి కూడా అచ్చి ఉండవద్దు అని రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది సహోదర ప్రేమను స్వార్థంలోకి ఉపయోగించుకొని మరి అడ్డంగా అప్పులు చేసి ఎదుటి వ్యక్తి తల మీద చేతులు పెట్టి పబ్బం గడుపుకోవాలని, జీవితాన్ని సాఫీగా జీవించాలని, గడుపుకోవాలని చూస్తారు, ఆశపడతారండి. ప్రేమను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అప్పులు చేసి తీరా వాటిని ఇవ్వటానికి నిరాకరిస్తూ ముఖం చాటేసే వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు కదా. క్రీస్తు యొక్క ప్రేమను పొందుకున్న మనము ఆయన ప్రేమను ఇతరులకు చూపించే వారంగా ఉండాలి. ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, శాశ్వతమైనది. ఈ లోకంలో ఉంటున్న మనుషులు నీ దగ్గర డబ్బు ఉంటే ఉంటారు, నీ దగ్గర ఆస్తి, అంతస్తు, అందచందాలు ఏమీ లేవనుకోండి, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నీ దగ్గర అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ నువ్వు ఎప్పుడైనా శ్రమల్లో, శోధనలో ఉన్నావనుకోండి, ఎవ్వరు కూడా కనీసం నీ దగ్గరకు కూడా రారు. ఎందుకంటే నీ దగ్గర ఏమి లేదు కాబట్టి. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. మనం ఆయన్ని దూషించినా, ఆయనను నిందిస్తున్నా, ఆయన మనం అపహసిస్తున్నా, ఎన్నో మారులు మరి దేవునికి మనం అవిధేయులుగా నడిచినా కూడా ఆయన ఇంకా కూడా మన ఎడల తన యొక్క ప్రేమను చూపిస్తున్నాడండి. అది నిజమైన ప్రేమ, అదే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఎవరు చూపించగలరు ఈ లోకంలో మనకు అటువంటి ప్రేమ? తల్లిదండ్రులే కానీ, బంధుమిత్రులే కానీ, భార్యాభర్తలే కానీ, కుమారులే కానీ, తల్లిదండ్రులే కానీ ఎవరైనా సరే అటువంటి ప్రేమను చూపించగలరా? ఆయన మన ఏళ్ళ చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. అందుకే పౌలు గారు సెలవిస్తూ అంటున్నారు, మీరందరూ కూడా క్రీస్తు యొక్క ప్రేమలో ఒకరినొకరు అభివృద్ధి తీసుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి జీవించండి అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడండి. ప్రేమ గనక లేకపోతే మన జీవితము వ్యర్థమే.
కాబట్టి మనమందరము కూడా సంఘం ఎడల, ఇతరుల ఎడల, సహోదరుల పట్ల ప్రేమను కలిగి ఉన్నాం. ఏదో పై మాటలతో కాదండి, క్రీస్తు ఎటువంటి ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడో అటువంటి ప్రేమనే మనము ప్రతి ఒక్కరి ఎడల, అందరి ఎడల కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆయన యొక్క ప్రేమను పొందుకున్న మనము ఆయన ప్రేమ ఎలాంటిదో ఇతరులకు చాటి చెప్పేవారంగా, దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించేవారంగా, ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఇతరులకు తెలియచేసేవారంగా ఉంటూ ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన త్యాగం ఎలాంటిదో, ఆయన మనకిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యము ఎలాంటిదో మనము తెలియచేస్తూ దేవుని యొక్క సువార్తను వ్యాపించాలి. ఎవరైనా బాధల్లో ఉన్నారా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారా, వారిని మనము ఆదరించాలి. వారికి మనం నెమ్మది కలిగించే మాటలను చెప్పి దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారిని మనము ధైర్యపరచాలి. వారిని మనము హత్తుకొని ఏ విధంగా అయితే క్రీస్తు మన ఎడల ప్రేమను చూపిస్తున్నాడో అటువంటి ప్రేమను మనము ఇతరుల ఎడల కనుక కనపరిస్తే మరి అది దేవుని యొక్క నామానికి మహిమ. కనుక మనమందరం కూడా క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. అవును దేవా, నీ సన్నిధిలో మీరు మా ఇంట్లో చూపించినటువంటి ప్రేమను మేము కూడా ఇతరులకు చూపించే వారంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. మేము పైపైన ఎన్ని మాటలు చెప్పినా ప్రేమ గనక లేకపోతే అదంతా కూడా వ్యర్థమని మీ యొక్క వాక్యం మాతో మాట్లాడుతుందయ్యా. ఇక్కడి నుంచి నా తండ్రి వేషధారణ భక్తి కాకుండా, వేషధారణ జీవితం కాకుండా సహోదర ప్రేమ కలిగి, ఐక్యత కలిగి మేమందరం కూడా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో గొప్ప మేలులను మీరు జరిగించండి, ఆశీర్వాదాలను జరిగించి గొప్ప ఉన్నతమైనటువంటి కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల తెచ్చేయండి. అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత, విడుదల, సంపూర్ణ ఆరోగ్యంను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యంను, మేలులను మీరు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలున్నారు తండ్రి, వారి ఎగ్జామ్స్లో మీరు తోడునండి. మంచి జ్ఞానం ఇచ్చిన తండ్రి, వారి ఎగ్జామ్స్ అంతట్లో కూడా మీ యొక్క కాపుతలు అనుగ్రహించి మంచి పర్సంటేజ్తో పాస్ అవుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థన అవసరతలు బిడ్డలు తెలియచేసి ఉండగా వారి జీవితాలలో ప్రతి ఒక్క బాధ, శోధన, ఇరుకు, ఇబ్బంది, శ్రమ అన్నిట్లో నుంచి విడుదల అనుగ్రహించి గొప్ప మేలులతో నింపి సమృద్ధిని, ఆశీర్వాదంను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి వ్యాపారాలలో వృత్తిని, సమృద్ధిని, అభివృద్ధిని మీరు కలిగించండి. ఉద్యోగాలలో మీరు తోడుండండి. వారు చేస్తున్న పని పాటలో మీ యొక్క కాపుతలు అనుగ్రహించి వారి మార్గంలో, ప్రయాణాలలో తోడుండి దేవా, పునరుద్ధానంలో మేమందరం కూడా నిన్ను స్తుతించి నీ యొక్క నామంను గణపరిచే భాగ్యంను మా అందరికీ అనుగ్రహించి గొప్ప మేలులతో నింపి ఆశీర్వదించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించును.